Yes, 10th class students, please concentrate here. Question number 16. తత్సవ్ తద్భవ్. తత్సం తద్భవ్. తత్సం ఇచ్చి మిమ్మల్ని తద్భవ్ రాయమనొచ్చు. తద్భవ్ ఇచ్చి తత్సం ఏంటో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ మనం చదవాలంటే కొన్నిసార్లు గుర్తుంటుంది, కొన్నిసార్లు గుర్తుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని క్లూ వర్డ్స్ ద్వారా వెళ్తే కనుక ఈజీగా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది, కొన్ని కొండ గుర్తుల్ని పెట్టుకొని ఈజీగా ఎలా రాయొచ్చు అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో తత్సం అంటే డెఫినిషన్ మిమ్మల్ని అడగరు. ఇది డిఎస్సి లెవెల్ వాళ్ళకి, టెట్ లెవెల్ వాళ్ళకి అడుగుతారు. బట్ 10th క్లాస్ వాళ్ళకి డెఫినేషన్ అవసరం ఉండదు. అసలు తత్సమ శబ్దము అంటే ఏంటి అంటే, ఏదైతే ఒక శబ్దము హిందీలోకి ఎలా కూడా మారకుండా డైరెక్ట్గా అలాగే అంటే సాంస్క్రిట్ నుంచి డైరెక్ట్గా హిందీలోకి వస్తుందో అలాంటి వాటిని తత్సమ శబ్దాలు అంటారు. ఉదాహరణకి అగ్ని, పుష్ప, చంద్ర, అక్షర్, ఋషి, నక్షత్ర, దంత్, సూర్య, సాక్షి. సో మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే నాన్న, క్లూ వర్డ్స్ ఇక్కడ ప్రతి దాంట్లో మీరు గమనించినట్లయితే ఒకటి రావత్తు కనపడుతుంది. రావత్తు ఇక్కడ సూర్యులో కనపడింది, సూర్యులో. అలాగే రావత్తు అనేది చంద్రులో రావత్తు కనపడింది, రెండిట్లో. సో మ్యాక్సిమం ఒత్తు పదాలన్నీ అంటే సంయుక్త పదాలు అంటాం మనం చెప్పాలంటే. సంయుక్త అక్షరాలు ఎక్కడైతే వస్తాయో అవి తత్సమ పదాలు. అలాగే ఇక్కడ ఎక్కువగా మనకు కనపడేది నాన్న సున్నా. సున్నా విసర్గ తెలుసు కదా మీకు, ఆ సున్నా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే షా అనే అక్షరము, క్ష అనే అక్షరము, తా, త్ర అనే అక్షరము మనకి బాగా కనపడుతూ ఉంటాయి. ష, క్ష, త్ర బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. అలాగే సంజ్ఞ కానీ క్రియలకు చివర కానీ మనకి ఎలా ఎండ్ అవుతుంది అంటే అది అక్ అని కానీ, లాస్ట్ లెటర్, ఆ పదంలో లాస్ట్ లెటర్ యా అని కానీ, ఇక్ అని కానీ, ఇత్, ఇమ్, ఇమా, ఇయా అనే పదాలతో ఇవి క్లూ వర్డ్స్ నాన్న. ఈ క్లూ వర్డ్స్ని కనుక మీరు ఈ 4 క్లూ వర్డ్స్ని చక్కగా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకుంటే ఏదైనా వర్డ్ ఇస్తే ఖచ్చితంగా దాని యొక్క తత్సమ రూపాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇక్కడ తత్సమ రూపానికి ఇవి క్లూ వర్డ్స్ నాన్న. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యా వచ్చింది చూసారా, ఇక్కడ ఏమొచ్చింది యా. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యా అని చెప్పుకున్నాం కదా, యా. నెక్స్ట్ ఈ కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఈ కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం తద్భవ్ గురించి తెలుసు. తద్భవ్ శబ్దము అంటే ఏం లేదు నాన్న, జో శబ్ద ప్రాకృతి అపభ్రంశ భాషాంసే భుజక్తే హుయే అంటే ఇక్కడ మీకు డెఫినేషన్ అంతా ఏంటి అంటే, ఆ సంస్కృత భాష ఏదైతే ఉందో సంస్కృతం నుంచి వివిధ భాషలు పుట్టినాయి నాన్న. సో అలా పుట్టినప్పుడు ఎప్పుడైతే భాష చేంజ్ అవుతూ వాటి రూపాంతరాలు చెందుకుంటూ వచ్చిందో అదే తద్భవ శబ్దాలుగా మారింది నాన్న. సో తద్భవ శబ్దాలనే రియల్ హిందీ వర్డ్స్, దేవనాగరి లిపిలో ఉన్న రియల్ హిందీ వర్డ్స్ అని కూడా అంటారు. ఉదాహరణకి అగ్ని మనం తత్సమంలో చెప్పుకుంది ఆగ్గా మారిపోయింది. పుష్పము మనం తత్సమంలో చెప్పుకుంది ఫూల్గా మారిపోయింది. చంద్ర మనం తత్సమంలో చెప్పుకుంది చాంద్గా మారిపోయింది. దంత్ అక్కడ చెప్పుకున్నాము, ఇక్కడ దాంత్ అకారాంతం వచ్చేసింది. సూర్య అక్కడ చెప్పుకున్నాము సూరజ్గా మారిపోయింది. సాక్షి అక్కడ చెప్పుకున్నాము సాక్షిగా మారిపోయింది. సో ఎలా రూపాంతరం చెందిందో మీరు ఆ ఫస్ట్ దానికి దీనికి కంపేర్ చేసుకోండి, పక్కన రాసుకొని కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లూ వర్డ్ ఏంటి అంటే అక్కడ ఏదైతే విసర్గ వచ్చింది కదా నాన్న, అక్కడ దాంట్లో విసర్గ వచ్చింది కదా. సో ఇక్కడ ప్రతి దగ్గర కూడా చంద్రబిందు వస్తుంది నాన్న. బాగా చంద్రబిందువు వచ్చింది అంటే అది తద్భవ పదం, గుర్తుపెట్టుకోండి. చంద్రబిందువు ఉంది అంటే అది తద్భవ పదం. నెక్స్ట్ క్రియకి కానీ సంజ్ఞలకి చివర కానీ మనకి ఏమొస్తుంది అంటే అన్ అనే పదము, ఆ అనే అక్షరము, ఆయి, పఢాయి, లిఖాయి అనే అక్షరము, ఆవన్, ఇక్యావన్ అలా అక్షరం వెంట అంటే పదం చివర ఈ పదాలు, ఆవట్, లిఖావట్, సజావట్ ఇలా దీనికి ఎగ్జాంపుల్ నాన్న. తర్వాత ఇయల్, తర్వాత ఈలా, ఇయా ఇవి క్లూ వర్డ్స్ నాన్న. ఇవి మనకి క్లూ వర్డ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు నేనేం చెప్తాను అంటే చక్కగా
ఒక్కొక్క లేకపోతే ఎలా అంటే బాడీ పార్ట్స్, అలాగే రిలేషన్షిప్, ఒక్కొక్క దానికి ప్రతిదానికి మనకి ఒక పేరు అనేది ఇచ్చారు కదా. సో ఆ పేరులోనే తత్సమము తద్భవం అనేది ఉంది. ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.